రాజనాల శ్రీహరి సార్ గారు, ఇప్పుడు అల్టిమేట్గా కూడా కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ తనదైన శైలిలో రేపు సీట్ దక్కించుకోబోతా ఉంది. రేపు సీట్ ఖచ్చితంగా మాకే వస్తుంది అని చెప్పేసి బలంగా చెప్తా ఉన్నారు కాంగ్రెస్ నేత. సో మీరేమంటారు? రేపు ఎటువంటి నేతల సపోర్ట్ లేకపోయినా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ జేడీఎస్ అల్టిమేట్గా కూడా మాకు మద్దతు ఇస్తుంది అని చెప్తా ఉన్నారు. బట్ అంతకన్నా ముందు బీజేపీ ఆల్రెడీ మంతనాలు జరుపుతా ఉంది. బీజేపీ అధిష్టాన పెద్దలంతా కూడా సింగపూర్లో ఉన్నటువంటి కుమారస్వామితో ఇంటర్నల్గా కాంటాక్ట్ అవుతా ఉన్నారు. ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి. ఇప్పుడు ఒక దరిదాపు 10 ఛానళ్ళ సర్వేలో ఎక్కడ చూసినా 50% అనేది చాలా వరకు మనం విన్నాం. ఇప్పుడు ఇటువంటి తరుణంలో రేపు బీజేపీకి జాతీయ పార్టీకి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయదు, కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీ సపోర్ట్ చేయదు. అటువంటి పరిస్థితిలో రేపు ఈ రెండు పార్టీలను గనక కర్ణాటకలో రేపు మీరు మీరు మీ బలాన్ని నిరూపించుకోండి అని గనక ఒకవేళ బీజేపీని పిలిచినా నిరూపించుకోకపోయినా, రేపు కాంగ్రెస్ పిలిచినా నిరూపించుకోకపోయినా, జేడీఎస్ కు రేపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇది ప్రాంతీయ పార్టీ కాబట్టి జాతీయ పార్టీ ఖచ్చితంగా ఆ రెండు పార్టీలు చాలా ప్రెస్టేజ్ గా తీసుకుంటారు కనుక జేడీఎస్ అవకాశాలు ఉంటాయి. ఒకటి. రెండోది ఏంటంటే అసలు కర్ణాటక ఎలక్షన్ లో డబ్బు అనేది విచ్చలవిడిగా పంచడం జరిగింది. అది బీజేపీ కానీ యడ్యూరప్ప ప్రభుత్వం కానివ్వండి, లేకపోతే సిద్ధరామయ్య తరపున శివకుమార్ కానివ్వండి, అసలు వాళ్ళు హెలికాప్టర్లలో కోట్ల రూపాయలు తీసుకెళ్లి ప్రచారానికి డబ్బులతో వాడి ఈ రోజు అదే డబ్బులు కూడా తెలంగాణలో కూడా ప్లే చేయాలని అనుకుంటున్నారు. ఆ కర్ణాటకలో మేము గెలుస్తామని వాళ్ళు సర్వేలు చెప్పిన అహంకారంతో రెండు జాతీయ పార్టీలు కూడా రేపు తెలంగాణలో అదే ఫార్మేట్ ఇక్కడ ప్లే చేయడానికి ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వీళ్ళకి వచ్చే డబ్బు, కేంద్రంలో వీళ్ళకు ఉన్న మనీని రేపు ఇదే తెలంగాణ వైపు కూడా ఈ యొక్క ప్రయోగం చేసే ప్రయత్నాలు చేయడానికే ఇవన్నీ అవకాశాలు కనుక రేపు తెలంగాణలో ప్రజలు చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. కర్ణాటకలో ఏదైతే డబ్బు విచ్చలవిడిగా పంచి ఈ రోజు జాతీయ పార్టీలు ఏదో విధంగా అయితే పోటాపోటీగా వచ్చారో రేపు తెలంగాణలో కూడా ఇదే డబ్బును పంచి మరి టిఆర్ఎస్ పార్టీలు జేడీఎస్ పార్టీ లెక్క అనగదొక్కే ప్రయత్నం చేస్తారు. కానీ తెలంగాణ ప్రజలు మాత్రం అటువంటిది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించారు. ఖచ్చితంగా రేపు తెలంగాణ ప్రభుత్వంలో సింగిల్ ప్రభుత్వం, ఏ హంగు లేకుండా ప్రభుత్వం మాత్రం తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. కానీ కర్ణాటకలో చూసేసరికి రేపు హంగు అనేది కళ్ళకు కనబడుతుంది. ఈ హంగులో మరి బీజేపీ ఎన్ని వేలు కోట్లు పెట్టి జేడీఎస్ ను కొట్టగా, లేకపోతే ఎన్ని వేలు కోట్లు పెట్టి కాంగ్రెస్ పార్టీ జేడీఎస్ ను కొట్టగా, రెండు కేంద్ర పార్టీలు జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు కొంటా, లేకపోతే రెండు పార్టీలు పగల్ లెక్క రగులుతూ కర్ణాటక ఎన్నికల ఇంపాక్ట్ రాష్ట్రపై పడుతుంది అనేది సర్వేలు చెప్తా ఉన్నాయి. బట్ ఇప్పుడు అల్టిమేట్ గా కూడా బీజేపీ అధికారంలోకి వచ్చినా, కాంగ్రెస్ అధికారంలో కర్ణాటకలో వచ్చినా కూడా ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి ఇంపాక్ట్ తెలంగాణలో కూడా పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని సర్వేస్ కూడా చెప్తా ఉన్నాయి కదా. లేదండి. ఇప్పుడు కన్నడ ప్రజలు వేరు, కొంత బార్డర్లు ఏంటంటే మన తెలుగు ప్రజలు కన్నడ బార్డర్ లో ఉంటారు. కన్నడ వాళ్ళు మన జస్ట్ మన రాయలసీమ బార్డర్ లో ఉండరు తప్ప కన్నడ ప్రజల నాడికి మన తెలంగాణ ప్రజల నాడికి అంతకుముందు గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు వాస్తవానికి కూడా ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని కర్ణాటకకు సంబంధించిన వారు అనుకోండి, తెలుగు సంబంధించి కర్ణాటకలో ఉంటారు కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాల మీద ఎఫెక్ట్ పడేది. కానీ ఇప్పుడు ఆంధ్ర మీద పడుతుంది, తెలంగాణ మీద ఎట్టి పరిస్థితిలో ఆ సర్వే గాని ఆ రిజల్ట్ గాని తెలంగాణలో బీఆర్ఎస్ మీద పార్టీ పడే ఆలోచన లేదు. బీఆర్ఎస్ పార్టీ అనేది అధికారం రావడం ఖాయం, సింగిల్ గా స్వీప్ చేయడం ఖాయం. 70 నుంచి 80 స్థానాలు వస్తాయని మనకు కూడా రీసెంట్ ఎన్నో సర్వేలు చెప్పినాయి. ఇక్కడ కర్ణాటకది మాత్రం జరిగే ఎలక్షన్ కు మన తెలంగాణకు సంబంధం లేదు. అక్కడ జరిగినది ఏదైతే రిజల్ట్ ఉందో ఇక్కడికి చాలా తేడా ఉంటది. దానికి దీనికి చాలా డిఫరెన్స్ గా ఉంటది. దానికి సంబంధం లేదు. అంటే ఇప్పుడు శ్రీరాములు గారు,
సీతారాములు గారు, ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు రేపు జరగబోతున్నటువంటి కౌంటింగ్కి సంబంధించి ఉదయం 6 గంటల నుంచే మొదలు కాబోతా ఉంది కౌంటింగ్ ప్రక్రియ. సో మొదలు కాబోతున్న ప్రక్రియకి సంబంధించి ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ గెలుస్తుంది అని చెప్తా ఉన్నాను. బట్ కాంగ్రెస్ కొన్ని స్థానాలు మనం చూసుకుంటే ఇప్పుడు ప్రధానంగా చూస్తే రిచ్ పాపులేషన్ ఉండేటువంటి ఏరియాస్లలో కాంగ్రెస్కి చాలా తక్కువ పర్సెంట్ ఆఫ్ ఓటింగ్ పడింది. ఎక్కడైతే పూర్ పీపుల్, వెరీ పూర్ పీపుల్ ఉన్నటువంటి పర్సెంటేజ్లో మాత్రమే కాంగ్రెస్కు ఎక్కువ శాతం ఓటింగ్ పడింది. బట్ ఈ ఎక్కువ రిచ్ పీపుల్ ఉన్నటువంటి లైక్ బెంగళూరు కావచ్చు, అదేవిధంగా ఓల్డ్ మైసూర్ కావచ్చు, ఈ ప్రాంతాల, అదే కాకుండా కోస్టల్ కర్ణాటకలో కూడా కాంగ్రెస్కి కొంత డౌన్ఫాల్ అయింది. సో మరి ఇక్కడ ఎలా క్యాలిక్యులేట్ చేయగలుగుతారు మీరు? అంటే మీకు తెలుసు, దేశంలో ప్రధానంగా టౌన్స్, రిచ్ పీపుల్ ఉన్న చోట 25 to 30% అసలు ఓటింగ్కి రాదనేది మనకు ఇంతకుముందు తెలుసు. ఏ ఎలక్షన్లో నేను చూస్తాను, ఆ ఎడ్యుకేటర్స్ ఉన్న చోట, ఉద్యోగస్తులు ఉన్న చోట వాళ్ళు మనం ఎందుకు ఓటేయాలనేది, ఇంకా మన భారతదేశంలో మన ప్రజాస్వామ్యంలో మనకిచ్చిన ఓటు హక్కును వినియోగించుకోకపోవటం చాలా దురదృష్టకరం ఒక రకంగా. అయితే మేమనేది ఏంటంటే, రిచ్ పీపుల్ కానీ, పూర్ పీపుల్ కానీ, మధ్యతరగతులు కానీ ఎవరైనా అక్కడ బీజేపీ ప్రభుత్వం కర్ణాటక రాష్ట్రంలో కాకుండా దేశంలో కూడా వారి పరిపాలన ఇవన్నీ చూస్తూనే ఉన్నారు. దానికి సంబంధించి మేధావులు, ఉద్యోగస్తులైతే, వ్యాపారస్తులైతే కూడా కర్ణాటకలో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారనేది మేము వెళ్ళినప్పుడు కానీ, మేము మొన్న ప్రచారానికి ఒక 2 రోజులు వెళ్ళినప్పుడు కూడా మేము గమనించాము. తప్పనిసరిగా మీరు అన్న రిచ్ పీపుల్ ఉన్న ప్రదేశాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ గెలవబోతుంది. రేపు చూస్తాం మనం. అంటే సార్, ఇంతకుముందు శ్రీహరి గారు చెప్పారు తెలంగాణలో దాని ప్రభావమే ఉండదన్నారు. నేను తెలంగాణ, నాట్ ఓన్లీ తెలంగాణ, భారతదేశం మొత్తం మీద కూడా కర్ణాటక ఎలక్షన్లు అనేవి ప్రభావం చూపుతాయి. మాకు రాహుల్ గాంధీ గారు భారత జోడో యాత్ర చేసిన దగ్గర నుంచి కూడా కర్ణాటకలో సక్సెస్ అయినాం. అదే జోరు మీద భారతదేశ వ్యాప్తంగా కూడా భారత జోడో యాత్ర సక్సెస్ అయింది. దాని ప్రభావం ఈ కర్ణాటక ఎలక్షన్లో వచ్చిన రిజల్ట్స్ని బట్టి తప్పనిసరిగా కాంగ్రెస్కి మంచి రోజులు ఉన్నాయనేది మేము భావిస్తున్నాం. అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలో చూసినా, తెలంగాణ రాష్ట్రంలో కూడా వారు శ్రీహరి గారికి ఎంత నమ్మకం ఉందో అంతకన్నా కాంగ్రెస్ పార్టీకి మాకు నమ్మకం ఉందో. మేము ఒక్కళ్ళమే తప్పనిసరిగా మెజార్టీతో తెలంగాణ రాష్ట్రంలో కూడా మేమే గెలుస్తామని మేము వ్యక్తం చేస్తున్నాము. అదే ప్రకారంగా కేంద్రంలో వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఈ రెండిట్లో 50-50% అని మీరు అన్నారు కదా. ఆ 50-50% తరపున చూసినా మిగతా ప్రాంతీయ పార్టీలు, కేరళ అని, ఇప్పుడు తమిళనాడు కానీ ఇలాంటి రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో అధికారంలో తీసుకురావాలనే కూడా ప్రజలందరూ చూస్తున్నారు, నాయకులందరూ కూడా చూస్తున్నారు. దానికి మీరందరూ అంగీకరించినా అంగీకరించకపోయినా వచ్చే 2024లో కేంద్రంలో తప్పనిసరిగా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. కర్ణాటక రేపు వస్తుంది. తర్వాత తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. దీన్ని ఎవరు ఆప్ చేసినా ఆగదని మేము వ్యక్తం చేస్తాం.